7th class exercise 2.3 fine 12 divided by 3 by 4 12 divided by 3 by 4 3 by 4తో 12ని డివైడ్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, దీనికి ఈజీ ఏమిరా అంటే రెసిప్రోకల్ రాసుకోవాలి. 3 by 4కి రెసిప్రోకల్ దేంతో అయితే మనం డివిజన్ చేయాలో దాని యొక్క రెసిప్రోకల్ రాసుకున్నప్పుడు మనం మల్టిప్లై చేయొచ్చు అనమాట. సో ఏమవుతుందంటే 12 ఇంటూ 4/3 అవుతుంది. 3 by 4కి అంటే రెసిప్రోకల్ అంటే డినామినేటర్ని న్యూమరేటర్గా, న్యూమరేటర్ని డినామినేటర్గా మార్చేదాన్ని రెసిప్రోకల్ చేసినాము అంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే 12/1 ఇక్కడ ఏమవుతుందంటే ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో అలా చేయొచ్చు. లేదా చూడండి, ఇక్కడ క్యాన్సల్ పోతే చూడాలన్నమాట. 3 1s are 3 4s are. సో 4 4s are ఎంత అవుతుంది? 16. 14 డివైడెడ్ బై 5/6. ఇక్కడ చూడండి, 14 డివైడెడ్ బై 5/6. ఇక్కడ కూడా డివిజన్ చేసేదాన్ని మనము రెసిప్రోకల్ కానీ రాసినామంటే మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ 5/6 ఏమవుతుంది? 6/5 అది అయింది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమవుతుందిరా అంటే 14 అంటే 14/1 ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 14 6s are 84, 1 5s are 5. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 7/3. అప్పుడు ఏమొస్తుంది? 8 ఇంటూ 3/7. 7/3కి రెసిప్రోకల్ 3/7. 8 అంటే 8/1. అప్పుడు ఏమవుతుంది? 8 3s are 24, 1 7s are 7. నెక్స్ట్ ప్రాబ్లం 4 డివైడెడ్ బై 8/3. 4 డివైడెడ్ బై 8/3. ఇక్కడ కూడా అంతే, మల్టిప్లై 3 డివైడెడ్ బై 8. ఇక్కడ చూడండి, 4 1s are 4 2s are. అప్పుడు ఏమొస్తుంది? 1 3s are 3. ఇక్కడ బై 1 ఉందనుకోండి, 1 2s are 2. నెక్స్ట్ ప్రాబ్లం 3 డివైడెడ్ బై 2 1/3. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాతే మనం చేయాలన్నమాట. సో ఫస్ట్ 3 డివైడెడ్ బై ఎలా చేయాలో చూడండి, డినామినేటర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. చూడండి, 3 2s are 6, 6 + 1 7, 7/3. ఇది వచ్చి ఏమి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలా? దీన్ని డివైడ్ చేయాలి కాబట్టి ముందు ఏం చేయాలి? దీని రెసిప్రోకల్ రాసుకున్నప్పుడు మల్టిప్లికేషన్ చేయొచ్చు అనమాట. 3/1 ఇంటూ 3/7. 7/3కి రెసిప్రోకల్ 3/7. రెసిప్రోకల్ రాసుకున్నప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? 3 3s are 9, 1 7s are 7. నెక్స్ట్ 5 డివైడెడ్ బై 3 4/7. ఇక్కడ కూడా చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఫ్రాక్షన్గా మార్చుకుందాం. సో 5 డివైడెడ్ బై ఏం చెప్పాను? డినామినేటర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. 3 7s are 21, 21 + 4 25 బై ఈ డినామినేటర్ని ఇలాగే రాయాలి. ఇప్పుడు ఏం చేయాలా? దీన్ని డివైడ్ చేయడానికి కుదరదు, రెసిప్రోకల్ చేసి దాన్ని మల్టిప్లై చేయొచ్చు. సో 5 ఇంటూ 7/25. ఇక్కడ 5 అంటే 5/1. సో 5 1s are 5 5s are. అప్పుడు ఏమవుతుంది? 1 7s are 7, 1 5s are 5. Find the reciprocal of each of the following fractions. Classify the reciprocal as proper fraction, improper fraction and whole numbers. ముందు మనము ఈ కింద ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఏది ప్రాపర్ ఫ్రాక్షను, ఏది ఇంప్రాపర్ ఫ్రాక్షను, ఏది హోల్ నెంబర్. ఆఫ్టర్ రెసిప్రోకల్ అంటే ముందు రెసిప్రోకల్ చేసి తర్వాత దాన్ని క్లాసిఫై చేయాలన్నమాట. ముందు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమి, హోల్ నెంబర్స్ ఏమో తెలుసుకుందాం. ఫస్ట్ హోల్ నెంబర్స్ గురించి చెప్తాను. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెంబర్స్ అన్నిటినీ కలిపి హోల్ నెంబర్స్ అంటారు. అంటే ఇదేమి, న్యాచురల్ నెంబర్స్తో పాటు 0 ఉంటే దాన్ని ఏమంటారంటే హోల్ నెంబర్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ప్రాపరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే తెలుసుకుందాం. ప్రాపరు ఇంప్రాపర్ ఇక్కడ మనము డినామినేటర్ని బట్టి డిసైడ్ చేయొచ్చు అనమాట. డినామినేటర్ కానీ పెద్దదిగా ఉండి న్యూమరేటర్ కానీ చిన్నదిగా ఉంటే వాటినంతా ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా. వీటినన్నిటినీ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దదిగా ఉంది. సో డినామినేటర్ పెద్దదిగా ఉండి న్యూమరేటర్ కానీ చిన్నదిగా ఉంటే వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమంటే దీనికి రివర్స్, ప్రాపర్ ఫ్రాక్షన్కి రివర్స్. ఇది 2/9 ఉంది కదా, 9/2 ఉంటే ఇప్పుడు ఏమైంది? డినామినేటర్ చిన్నదిగా ఉంది, న్యూమరేటర్ పెద్దదిగా ఉంది కాబట్టి దీన్నంతా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ కూడా చూడండి, 11/5, 9/7. ఇక్కడంతా చూడండి, డినామినేటర్స్ అంతా చిన్నదిగా ఉంది వెన్ కంపేర్డ్ టు న్యూమరేటర్. సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లమ్స్లో రెసిప్రోకల్ రాసి దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, హోల్ నెంబర్స్ కనిపెడదాం. ఫస్ట్ 3/7.
రెసిప్రోకల్ ఏమి 3/7కి? రెసిప్రోకల్ ఆఫ్ 3/7 ఈజ్ ఈక్వల్ టు 7/3. ఇప్పుడు చూడండి, డినామినేటర్ చిన్నది అంటే దాన్ని ఏమని అర్థము? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ చిన్నది అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో 7/3 ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం 5/8. ఫస్ట్ రెసిప్రోకల్ రాద్దాం. రెసిప్రోకల్ ఆఫ్ 5/8 ఈజ్ ఈక్వల్ టు 8/5. సో 8/5లో చూడండి, డినామినేటర్ని న్యూమరేటర్ని. డినామినేటర్ చిన్నది అంటే ఏమి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో 8/5 ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 9/7. ఫస్ట్ రెసిప్రోకల్ రాద్దాం. ఆఫ్ 9/7 ఈజ్ ఈక్వల్ టు 7/9. సో 7/9 ఏమవుతుంది? ఈజ్ ఏ ప్రాపరా ఇంప్రాపరా? డినామినేటర్ పెద్దది. చూడండి, 7 కంటే 9 పెద్దది కదా. పెద్దది ఉంటే ఏమని అర్థము? ప్రాపర్ ఫ్రాక్షన్. ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ పెద్దదైతే ప్రాపర్ ఫ్రాక్షన్, డినామినేటర్ చిన్నదైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ రెసిప్రోకల్ రాద్దాం దీనికి 6/5కి. రెసిప్రోకల్ ఆఫ్ 6/5 ఈజ్ ఈక్వల్ టు 5/6. 5/6 అనేది ఏమవుతుంది? ఈజ్ ఏ డినామినేటర్ పెద్దది కదా న్యూమరేటర్తో పోలిస్తే. అప్పుడు ఏమవుతుంది? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 12/7. 12/7కి రెసిప్రోకల్ ఆఫ్ 12/7 ఈజ్ ఈక్వల్ టు 7/12. ఇప్పుడు 7/12 అనేది ఏమవుతుంది? 7/12 ఈజ్ ఏ, చూడండి, డినామినేటర్ పెద్దది న్యూమరేటర్తో పోలిస్తే. అప్పుడు ఏమవుతుంది? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 1/8. రెసిప్రోకల్ ఆఫ్ 1/8 ఈజ్ ఈక్వల్ టు 8/1. 8/1 ఈజ్ నథింగ్ బట్ 8. సో 8 అనేది ఏమొస్తుంది? 8 ఈజ్ ఏ హోల్ నెంబర్. నెక్స్ట్ 1/11. రెసిప్రోకల్ ఆఫ్ 1/11 ఎంత? 11/1. 11/1 అంటే 11. సో 11 ఈజ్ ఏ హోల్ నెంబర్. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ 7/3 డివైడెడ్ బై 2. చూడండి, దీన్ని ఫస్ట్ ప్రాబ్లం చేసినట్లే చేద్దాము. 7/3 దీని యొక్క 2 యొక్క రెసిప్రోకల్ రాయాలి. 2కి రెసిప్రోకల్ ఏమొస్తుంది? 1/2. సో ఇంటూ వేసుకున్నామంటే ఇక్కడ దీని రెసిప్రోకల్ రాయాలా. సో ఇప్పుడు ఏమవుతుంది? 7 1s are 7, 3 2s are 6. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం 4/9 డివైడెడ్ బై 5. ఏమవుతుంది? 4/9 రెసిప్రోకల్ ఎంత? 1/5. 5కి రెసిప్రోకల్ 5 అంటే 5/1 అంటే ఏమొస్తుంది? 1/5 వస్తుంది. సో ఇక్కడ 4 1s are 4, 9 5s are 45. 16/13 డివైడెడ్ బై 7. 16/13 డివైడెడ్ బై 7 ఎలా రాస్తారు? 16/13 ఇంటూ వేసినామంటే ఈ 7కి రెసిప్రోకల్ రాయాలి. 7కి రెసిప్రోకల్ ఎంత? 1/7. 16 1s are 16, 13 7s are 91. నెక్స్ట్ ప్రాబ్లం 4 1/3 డివైడెడ్ బై 3. 4 1/3 డివైడెడ్ బై 3. ఇక్కడ చూడండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుందాం. ఎలా చేయాలా? డినామినేటర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. 3 4s are 12, 12 + 1 13, 13/3 ఇంటూ రాసామంటే ఏం చేయాలా? 3కి రెసిప్రోకల్ 1/3. 13 1s are 13, 3 3s are 9. నెక్స్ట్ ప్రాబ్లం 3 1/2 డివైడెడ్ బై 4. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుందాం. 2 3s are 6 + 1 7, 7/2 ఇంటూ 1/4 వస్తుంది కదా రెసిప్రోకల్. 4కి రెసిప్రోకల్ 1/4. ఇప్పుడు ఏమవుతుంది? 7 1s are 7, 2 4s are 8. 4 3/7 డివైడెడ్ బై 7. 4 3/7 డివైడెడ్ బై 7. చూడండి, 7 4s are 28, 28 + 3 31/7 ఇంటూ 7కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/7 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? 31 1s are 31, 7 7s are 49. ఫైండ్ 2/5 డివైడెడ్ బై 1/2. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో 1 and
థర్డ్ ప్రాబ్లంలో ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఒక హోల్ నెంబర్ ఇచ్చినారు, దాన్ని డివైడ్ చేయమన్నారు. ఈ ఫోర్త్ ప్రాబ్లంలో చూడండి, రెండు కూడా ఫ్రాక్షన్సే. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో 2/5 డివైడెడ్ బై 1/2. సో 2/5 ఇంటూ పెట్టుకుంటే ఏం చేయాలా, మల్టిప్లికేషన్ వస్తే ఇది వచ్చి రెసిప్రోకల్ రాయాలి. 1/2కి రెసిప్రోకల్ ఏమొస్తుంది, 2/1 వస్తుంది. అప్పుడు ఏమి, ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 2 2s are 4, 5 1s are 5. నెక్స్ట్ ప్రాబ్లం 4/9 డివైడెడ్ బై 2/3 ఏమొస్తుంది, 4/9 ఇంటూ రాసేటప్పటికి దీని రెసిప్రోకల్ రాయాలి. ఏమొస్తుంది, 3/2. చూడండి క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 2s are 3 1s are 3 3s are. ఇంకేమి, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 2 1s are 2, 3 1s are 3. నెక్స్ట్ ప్రాబ్లం 3/7 డివైడెడ్ బై 8/7. సో ఇక్కడ ఏమొస్తుంది, 3/7 ఇంటూ 8/7కి రెసిప్రోకల్ ఏమొస్తుంది, 7/8. 7 7 క్యాన్సల్, 7 1 టైమ్స్. సో ఏముంటుంది, 3/8 ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. 2 1/3 డివైడెడ్ బై 3/5. దీన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలా, డినామినేటర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేయాలా. 3 2s are 6, 6 + 1 7, 7/3 ఇంటూ వస్తే ఏం రాయాలా, దీని యొక్క రెసిప్రోకల్ రాయాలా. 3/5కి రెసిప్రోకల్ ఏమి, 5/3. ఇప్పుడు ఏమొస్తుంది, 7 5s are 35, 3 3s are 9. నెక్స్ట్ 3 1/2 డివైడెడ్ బై 8/3. ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఏం చేయాలా, మార్చుకోవాలా. 2 3s are 6, 6 + 1 7, 7/2 ఇంటూ 3/8. అంతే కదా. 8/3కి రెసిప్రోకల్ ఇక్కడ ఇంటూ పెట్టుకున్నామంటే దాని రెసిప్రోకల్ రాసుకోవాలి వెంటనే. 3/8. ఇప్పుడు చూడండి, 7 3s are 21, 2 8s are 16. నెక్స్ట్ ప్రాబ్లం 2/5 డివైడెడ్ బై 1 1/2. సో 2/5 డివైడెడ్ బై 1 1/2 ఏమొస్తుంది, 2/5. ముందు దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుందాం. 2 1s are 2, 2 + 1 3/2. ఇప్పుడు ఏం చేస్తాము, 2/5 రెసిప్రోకల్ రాసుకుందాం. 3/2కి రెసిప్రోకల్ ఏమవుతుంది, 2/3. అప్పుడు ఎంత వస్తుంది, 2 2s are 4, 5 3s are 15. 3 1/5 డివైడెడ్ బై 2/3. 3 1/5 డివైడెడ్ బై 1 2/3. రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, మారుద్దాం. 5 3s are 15, 15 + 1 16/5. అదేలాగా ఇక్కడ చూడండి, 3 1s are 3, 3 + 2 5, 5/3. ఇప్పుడు ఏమొస్తుంది, 16/5 ఇంటూ దీనికి రెసిప్రోకల్ రాయాలి. అప్పుడు ఏమవుతుంది, 3/5 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, 16 3s are 48, 5 5s are 25. 2 1/5 డివైడెడ్ బై 1 1/5 ఏమొస్తుంది, 5 2s are 10, 10 + 1 11, 11/5 డివైడెడ్ బై 5 1s are 5, 5 + 1 6, 6/5. ఇంతమంది చెప్పాను కదా ఇవన్నీ. సో 11/5 ఇంటూ 5/6. దీని యొక్క రెసిప్రోకల్ రాస్తాను. 5 5 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, 11/6.